వెల్కమ్ టు ఎస్వీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడుతూ సాఫ్ట్గా ఉండే క్రిస్పీ దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. పక్కా కలర్తో మనం ఈ రెసిపీ చేసుకున్నట్లయితే దోశ అనేది చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా వస్తుంది. మనకు లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది. దోశ అయితే చాలా బాగుంటుందండి. ఈ చట్నీ కూడా ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేసిన చట్నీ అండి. దీన్ని కూడా ఎలా తయారు చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో అయితే మీకు దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ దోశ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు హోటల్ స్టైల్ దోశలాగే సేమ్ టు సేమ్ వస్తుంది. ఈ దోశను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. దోశ పిండి ఎప్పుడు బాగా పొంగితేనే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అది పొంగడానికి పక్కా కొలతలతో అయితే మనం అన్నీ వేసుకోవాల్సి ఉంటుంది. అవి ఇప్పుడు మీకు ఎలా వేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. ముందుగా గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా తీసుకోండి. నేనైతే గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్తో గ్లాస్ మినపప్పు వేసాను. మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఏదైనా వేసుకోవచ్చు. ఏదైనా సరే కనీసం 6 గంటలు అయితే నానాలి. నేను ఇలా మినపప్పుని నానబెట్టుకున్నానండి. చూసేరా, నేను శుభ్రం కడిగేసి అయితే ఒకసారి నానబెట్టుకున్నాను. తర్వాత అదే గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి. ఇదైతే మనం రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం తీసుకోవచ్చు. కొన్న రైస్ కన్నా మనకి రేషన్ బియ్యం అయితేనే దోశ అనేది చాలా బాగా వస్తుంది. 3 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. అందులో కొద్దిగా శనగపప్పు అయితే వేసుకున్నాను. శనగపప్పు వేసుకోవడం వల్ల మనకు దోశ అనేది టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీ అయితే మనకి యాడ్ అవుతుందండి. తర్వాత ఒక స్పూన్తో మెంతులు వేసుకున్నాను. ఇప్పుడు బియ్యాన్ని అయితే బాగా కడిగేసానండి. కొంతమంది నానబెట్టుకుని కడుగుతారు, కానీ కడిగేసి నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి బియ్యంలో పోషకాలని పోవండి. మంచి వాటర్ వేసుకుంటే దీంట్లో ఆ వాటర్ అన్ని మనం పిండి రుబ్బేటప్పుడు వేసేసుకోవచ్చు. నేను అందుకని కడిగేసి మంచి వాటర్ వేసి నేను బియ్యాన్ని అయితే నానబెట్టాను, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు. ఇదిగోండి, పప్పు అయితే నానబోయింది. దీన్ని శుభ్రం నేను కడిగేసుకున్నాను. ఇంకా బాగా అయితే కడుక్కోవచ్చు. నేను కొద్దిగా ఉంచేసానండి. ఇలా ఉంచడం మంచిది అంటున్నారని. తర్వాత అటుకులు కూడా గ్లాస్ అటుకులు నేను తీసుకుని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మనం అన్నీ నానిపోయిన తర్వాత అన్నీ గ్రైండర్లో అయితే వేసేసుకున్నాం. ఇవి సగం నలిగేటప్పుడు ఈ అటుకులనండి మనం పిండి, వాటర్ లేకుండా పిండి అటుకులను అయితే వేయాలి. మీరు అటుకుల కలర్ ఎలా ఉంటుందని ఏమి అనుకోవద్దు. ఆ కలర్ ఏంటంటే ఇవి ఆడించిన అటుకులు అండి, కొన్న అటుకులు కాదు. మన ఇంట్లో ఆడించిన అటుకులు కొంచెం ఈ కలర్ అయితే ఉంటాయి. మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే మనం అటుకులను అయితే మనం శుభ్రం వాటర్ అంతా తీసేసి ఆ పిండి నలుగుతున్నప్పుడు దాంట్లో వేయాలి. పిండిలో మనం ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో గ్లాస్తో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే నేను వేసేసానండి స్టార్టింగ్లోనే. తర్వాత పిండికి అదే నలుగుతుంది. మీకు వీడియోలో చూపిస్తుంటే ఇలా సాఫ్ట్గా అయితే నలగాలండి. ఇలా పిండి సాఫ్ట్గా అయితే నలిగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో అయితే తీసేసుకుందాం. నాకైతే పిండి నలిగిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాము. ఇది ముందు రోజు నైట్ అయితే నేను దీన్ని రుబ్బుకున్నానండి. తర్వాత గిన్నెలో తీసుకుని అలా బయట ఉంచేసానండి. ఒక నైట్ అంతా అయితే నేను ఫార్మాట్ ఆయిల్లో ఉంచేసాను దీన్ని. ఇవి మరుసటి రోజు ఉదయమండి. చూసారు పిండి అయితే ఎలా పొంగిందో. ఇలా పొంగినప్పుడే మీకు దోశ అనేది చాలా బాగుంటుందండి. చాలామంది పిండి రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అలా పెట్టేసిన మీకు దోశ అనేది బాగుండదు. ఇడ్లీ పిండి అన్నా సరే, దోశ పిండి అని ఏదన్నా సరే ఇలాగా పొంగితేనే మనకు బాగుంటుంది. పొంగుతం కూడా మనం పక్కా కొలతలతో వేసుకుంటే ఇలా పొంగుతుందండి. మనం ఎలా పడితే అలా వేసుకుంటే కూడా పిండి పొంగదు. పొంగిన తర్వాత మనం పిండిని బాగా కలిపేసుకోవాలండి. దీన్ని ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకోవాలి. సాల్ట్ మనం ఇప్పుడే కలిపేయకూడదండి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక చిన్న గిన్నెలో తీసుకుని అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పులుపు ఎక్కువైపోతుందండి. మనం అలా చేయకూడదు. తర్వాత ఇంకొంటి మనం హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే చల్లుకోవాలి. వాటర్ చల్లుకోవడం వల్ల దోశ అయితే మనకి బాగా వస్తుందండి. వాటర్ చల్లుకోకపోతే దోశ అనేది కొంచెం అంటుకుపోతుంది. కంపల్సరీ దోశకి వేసే ముందు వాటర్ చల్లుకోండి. వాటర్ చల్లుకున్న తర్వాత నేనైతే 2 గంటలు అయితే పిండి వేసానండి. పిండి వేసి నేను దోశ అయితే నేను చుట్టుకున్నాను. మనకి పిండి బాగా వచ్చినప్పుడే దోశ అనేది మనకి మనం ఎలా తిప్పుదాం అలాగా స్ట్రైట్గా వస్తుందండి. మీరు చూస్తున్నారా, నేను 2 గంటల పిండితో ఎంత పెద్ద దోశ అయితే వేస్తున్నానో. నేను దోశ అయితే వేసేసానండి. దీని మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మనకి పిండి పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఆయిల్ ఎంతో పట్టదు, అది కూడా మనకి ప్లస్ అవుతుంది. తర్వాత ఒకవైపే కాల్చుకున్నాను. మనకి దోశ అనేది పనం నుంచి విడిపోతుందండి, పైకి వచ్చేస్తుంది. అప్పటి వరకు మనం ఒక 5 నిమిషాలు అయితే మనకి అలా వచ్చేది. 5 నిమిషాలు కూడా పట్టదండి, జస్ట్ ఫ్యూ మినిట్స్లో మనకు వచ్చేస్తుంది. ఇలా మనకి దోశ అనేది పనం నుంచి విడిపోయిన తర్వాత మనం టర్న్ చేసేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి.
చూసారా ఎంత బాగా అయితే దోశ కాలిందో. ఇదంతా చాలా క్రిస్పీగా ఉంటుందండి. లోపల ఏమన్నా కాల్చుకొని కూడా సాఫ్ట్గా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా దోశ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే దోశను మనం తీసేసుకుందాం. తినడానికి ఈ దోశ అయితే రెడీ. ఈ దోశను మనం పల్లీల చట్నీతో కానీ బొంబాయి చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బొంబాయి చట్నీ రెసిపీ కూడా మీకు త్వరలో చూపిస్తాను. లైక్ చేసి